హాయ్ అండి అందరికీ. నా పేరు షణ్ముఖ్ అండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఒక స్టోరీ ఉంది. ఈ స్టోరీ ఏంటని చెప్తాను. దాన్ని బట్టి మీకు వీడియో దేని గురించి చేస్తున్నానో, వాట్ అబౌట్ అంటే సంథింగ్ ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది దానికోసం నేను ముందు చెప్తాను. స్టోరీ చెప్తాను. నార్మల్‌గా ఫ్యామిలీ అకేషన్స్ అవుతూ ఉంటాయి. నేనెళ్ళా. నార్మల్‌గా మా ఫ్యామిలీ అకేషన్ వన్ ఆఫ్ ద అకేషన్ నేనెళ్తే అక్కడ కొంతమంది అంటే నేను ఒక దగ్గర కూర్చున్నాను. ఒక పక్క కూర్చున్నాను. మామూలుగా చైర్‌లో కూర్చుంటే మా పక్కన మా మామయ్య గారు ఉంటే వేరే వాళ్ళకి ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నన్ను. మా మేనల్లుడు అండి ఇట్లా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నాడు. ఇంత అంటే మామూలుగా గవర్నమెంట్ అంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. సో, గవర్నమెంట్ ఎంప్లాయీగా మామూలుగా చెప్పారు. చెప్తే అప్పుడు వాళ్ళేమి అడిగారంటే వెంటనే వాళ్ళ నుంచి క్వెషన్ ప్యాకేజ్ ఎంత అని అడిగారు. నేను సింపుల్‌గా చెప్పా. నాకు ప్యాకేజ్ ఉండదండి. సాలరీస్ ఉంటాయండి. అదే కదా! సాలరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ అంటే ప్యాకేజ్ బయట ఎంత ప్యాకేజ్ అయితే బయట వాళ్ళు చేస్తే వచ్చే అమౌంటే కదా! మంత్లీ సాలరీ అని అన్నారు. నేను ఆశ్చర్యపోయా. అండ్ ఆఫ్‌కోర్స్ కొంతమంది తెలియక అనుకోవచ్చు. అంటే ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. లేదంటే ఆ విధంగా వాళ్ళ ఆలోచన పరంగా అది ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఆ విషయాన్ని బయట కూడా చెప్పరు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ప్యాకేజ్ అంటే బయట వాళ్ళు చేసుకుంటే ఓవరాల్ ప్యాకేజ్ బయట వాళ్ళు తీసుకుంటే పెర్ మంత్ ఇంత. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 అనే పర్సన్‌కి వాళ్ళ పరంగా చూసుకుంటే బయట వాళ్ళు వేసుకుంటే ఎంతొస్తుంది? సమ్ 8.2 అంటే 82,000 83,000 వస్తదని అనుకుంటారు. కానీ ఆ పర్సన్‌కి అంత రాదు. అంటే ఇంజినీరింగ్ పర్సన్ నేను చెప్తున్నాను. అంటే సాఫ్ట్‌వేర్ సంబంధించి ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగా ఆహ్, ప్యాకేజ్ అనే అంటే ఆ ఒపీనియన్‌లోనే చూస్తారు కాబట్టి కంపెనీస్ ఆ విధంగానే చేస్తాయి కాబట్టి ప్యాకేజ్ రూపంలోనే ఇస్తాయి కాబట్టి సో, దాన్ని వీళ్ళు ఎట్లా కన్వర్షన్ చేసుకుంటున్నారంటే ప్యాకేజ్ బయట వాళ్ళు అంతే సాలరీ. నేను ఆశ్చర్యపోయా. అరే నాకు సాలరీ అంటే నేను అనేసా ఇండైరెక్ట్‌గా. నాది ప్యాకేజ్ కాదండి. నా సాలరీ అండి. నాకు సాలరీ ఇస్తారని అన్నాను. సో, చెప్పాను కదా! వాళ్ళు అలా అన్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఒక సాఫ్ట్‌వేర్ అనుకోండి 10,00,000 పైన అన్నామంటే వాడికి ఎంతొస్తుంది? చేతికి ఒక 73-75 దాకా వస్తది. అండ్ దెన్ మిగతావన్నీ కూడా తన ఫెస్టివల్ బోనస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ సంబంధించి కానివ్వండి, బినోలెంట్ ఫండ్ అని ఇట్లాంటివి ఏంటంటే డిడక్షన్స్ పోగా తనకొచ్చే సాలరీ 70,000-73,000 ఇన్ బిట్వీన్‌లో వస్తది. అది చాలా మందికి తెలుసు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అంటారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సాలరీ అనేది ఎందుకు పర్టిక్యులర్‌గా ఉంటదంటే అంటే సాలరీ కాకుండా మెడికల్ బెనిఫిట్స్ సేమ్ ఒక కంపెనీ ఐటీ కంపెనీలో ఎలా ఇస్తున్నారో దాని మీద వీళ్ళకి తక్కువైతే అనను. పర్లేదు బావుంటాయి. కానీ సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే ఇన్సూరెన్సెస్ రూపంలో వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే మెడికల్ పరంగా నేను చెప్తున్నాను. కానీ గవర్నమెంట్ పరంగా అలా ఉండదు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే మెడికల్ రీయింబర్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే సీజీహెచ్ఎస్ హాస్పిటల్‌కి వెళ్తాయి. లేదంటే ఎంపానల్డ్ హాస్పిటల్‌కి వెళ్తాయి. సో, అక్కడ ట్రీట్మెంట్ అనేది అవైల్ చేసుకుంటారు. ఇంకొన్ని ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటాయంటే కొన్ని ఆర్గనైజేషన్స్ మనం వెళ్తాము. వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఫ్యామిలీలో ఎవరికైనా ఒక బీపీ కానివ్వండి, ఫీవర్ గాని వచ్చిందనుకోండి. వెళ్తే అంటే ఫ్యామిలీ అంటే మళ్ళీ అందులో కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. డిపెండెంట్స్ అంటే మనం అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్‌లో వాళ్ళు తీసుకుంటారు. మన డిపెండెంట్స్ ఎవరెవరు, ఎలిజిబిలిటీ డిపెండెంట్స్ ఎవరెవరు అనేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్రదర్ ఉన్నాడనుకోండి. అబోవ్ 18 అనుకోండి. తను నాకు డిపెండెంట్ కాడు. అదే నాకు అంటే నేను అంటుంది నాకన్నా పెద్దయితే. నాకన్నా చిన్న బట్ 18 ఇయర్స్ బిలో ఉన్నాడు. ఖచ్చితంగా వాడు అంటే డిపెండెంట్ వస్తాడు. అట్లనే మళ్ళీ సిస్టర్స్‌కి వచ్చేసరికి అన్‌మ్యారీడ్ సిస్టర్ వస్తారు. అప్ టు 25 ఇయర్స్ వస్తారు. కొంతమంది అప్ టు కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే 30 వరకు తీసుకుంటే సమ్ సర్క్యులర్ ఉంటుంది. ఆ సర్క్యులర్ స్పెసిఫిక్ క్లాజెస్ ఉంటాయి. దాని పరంగా తీసుకుంటారు. అండ్ నేను చెప్పాను కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ ఎట్లా ఉంటాయంటే మెడికల్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఫీవర్ గాని, లేదంటే నాకు సంబంధించిన డిపెండెంట్స్‌లో ఎవరికైనా ఏదైనా ఫీవర్ గాని, లేకపోతే బీపీ గాని, షుగర్ గాని వచ్చాయనుకోండి. డాక్టర్ నుంచి అంటే ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత డాక్టర్ ఓపీ నుంచి ఇన్‌కేస్ మరీ సీరియస్ అయితే మనం అడ్మిట్ కూడా చేయించుకుంటాం. అడ్మిట్ చేస్తాం కదా! మా డిపెండెంట్స్ వాటెవర్ నేనైనా సరే, నేనైనా డిపెండెంట్ నేను ఇన్‌కేస్ నేననుకోండి, నేనైనా అడ్మిట్ అయ్యాననుకోండి. ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మనం మెడిసిన్స్ కొంటాం కదా! ఆ మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా రీయింబర్స్ చేస్తది. అంటే పర్టిక్యులర్ ఆర్గనైజేషన్. ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇన్‌కేస్ అది ప్రొలాంగ్డ్ అనుకోండి. ప్రొలాంగ్డ్ సర్టిఫికేట్‌ని వాలిడ్ చేసుకుంటూ అంటే దాన్ని రిసీవ్ చేసుకుంటూ సమ్ సర్టిఫైడ్ మెడికల్ ఆఫీసర్ కింద దాన్ని మనం తెచ్చుకోగలిగితే ప్రొలాంగ్డ్ సర్టిఫికేట్ కింద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే మంత్లీ మనం ఇంత కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే అంత కాస్ట్ ఆఫ్ మాక్సిమం సీజీహెచ్ఎస్ రేట్‌ని దాటరండి. చాలా మెడిసిన్స్ వరకు. అంటే దానికి ఒక కోడ్స్ ఉంటాయి. సో, ఆ రిలేటెడ్ డిసీజెస్ సంబంధించి ఆపరేషన్స్ గాని, వాటెవర్ సర్జరీస్ గాని అయితే సీజీహెచ్ఎస్ ఉన్న రేట్స్‌కి లేదంటే ఎన్ఏబీహెచ్ నేషనల్ అక్రెడిటెడ్ హెల్త్ క్లియరింగ్ హౌస్ అని ఉంటుంది కదా! సో, దాన్ని బట్టి కూడా మెడిసిన్స్ మనకు వచ్చి ఫైనాన్షియల్‌గా అప్పుడు
అప్ టు ఆ రేట్ వరకు రీఎంబర్స్ చేస్తారు. అండ్ ఇంకొన్ని ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఎంపానల్డ్ హాస్పిటల్స్లో మనం జాయిన్ అయిపోతాము, సమ్ ఫీజెస్ ఉంటాయి, వాళ్ళు చెప్తారు. కొన్ని CGHSలోకి రావు అంటారు. సో వాటి మనం పే చేసుకుంటే చాలు. మిగతాది వాళ్ళ మన ఆర్గనైజేషన్ వాళ్ళ హాస్పిటల్ రెండు టైప్ అవుతాయి కాబట్టి ఎంపానల్లో ఇంటర్నల్గా వాళ్ళ ఆ ప్రాసెస్ని అంటే ఆర్గనైజేషన్ పరంగా రీఎంబర్స్మెంట్ చేస్తుంది, టు ద హాస్పిటల్స్ రీఎంబర్స్ చేస్తుంది. సమ్ పర్టికులర్ కండిషన్స్తో ఆ హాస్పిటల్ని ఎంపానల్డ్ చేసుకున్న తర్వాత అవి వర్తిస్తాయి, ముందు వర్తించు. ఇంకొన్ని మనం ఏంటంటే నార్మల్గా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం ఆ బిల్స్ని రీఎంబర్స్ చేయాలి అంటే మాత్రం ఓపీ తీసుకొని ఎవ్రీథింగ్ మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటే మనం రీఎంబర్స్ చేస్తే మనకి CGHS రేట్స్లో మనకి అంటే మనం రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకుంటే మనకి రీఎంబర్స్మెంట్ అవుతుంది యాజ్ పర్ CGHS రేట్స్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఎలిజిబుల్ అంటే మళ్ళీ వేరేగా అనుకోండి, అంటే అందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ డెంటల్లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో ఇట్లా కొన్ని ట్రీట్మెంట్స్ కానివ్వండి, కొన్ని సర్జరీస్ కానివ్వండి CGHSలో ఉంటాయి, కొన్ని CGHSలో ఉండవు. దానికంటే ఒక మెడికల్ అథారిటీ, మెడికల్ ఒక కమిటీ అవన్నీ ఉంటాయి. అండ్ వాట్ ఎవర్. సో టాపిక్ డైవర్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సాఫ్ట్వేర్ అనుకోండి, ఇన్సూరెన్స్ ఇస్తారు. సో వాట్ ఎవర్ మీరు చేసుకుంటే దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇన్సూరెన్సెస్ అనేవి ఇన్సూరెన్సెస్ కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే కొన్ని డిసీజెస్ మా లిస్ట్లో లేవని చెప్తారు, వాటికి ఎలిజిబుల్ కాము అని చెప్తారు. సో అవి వర్తించవు. బట్ వాట్ ఎవర్ మ్యాక్సిమం చెప్తున్నాను కదా, ఇన్సూరెన్సెస్ వాళ్ళ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇన్సూరెన్సెస్ కొద్దిగా హై అమౌంట్ ఆఫ్ హై వాల్యూలోనే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ టైప్ అవుతారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల కంపెనీస్కి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ బెనిఫిట్ అనేది ఎంప్లాయీకి చాలా ఎక్కువ ఇన్సూరెన్స్ అనేది ఆ యొక్క వాల్యూ అనేది ఇవ్వడం వల్ల ఎంప్లాయీ కూడా సమ్టైమ్స్ బెనిఫిట్ అవుతాడు అండ్ సమ్టైమ్స్ కాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే నేను చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ పరంగా నేను చెప్తున్నానండి, స్టేట్ గవర్నమెంట్ అయితే నాకు తెలియదు. ఫెస్టివల్ కనుకోండి, సమ్ ఫెస్టివల్ బోనసెస్ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా, అండ్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్, అదర్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా మ్యాక్సిమం దీపావళికి ఇస్తుంది. అట్లీస్ట్ 1 month శాలరీ ఇస్తుంది, కొంతమంది వచ్చేసి 30,000 ఇస్తుంది. అట్లా వేరియేషన్ కంపెనీ యొక్క నెట్ వాల్యూ బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క ఆ ఫైనాన్షియల్ ప్రాఫిట్ బట్టి బేస్ చేసుకోనో, లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకోనో మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ అనేది ఉండదు. మ్యాక్సిమం కంపెనీ యొక్క దాన్ని ఏమంటారు, అదే ఫైనాన్షియల్ ఇయర్కి క్యాలెండర్ కానీ నెట్ ప్రాఫిట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుంటే కొన్ని కంపెనీస్ బోనస్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ప్రొడక్ట్స్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ వచ్చేసి క్యాష్ రూపంలో మీకు క్యాష్ ఇవ్వచ్చు. కొన్ని రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం, పలానా బెంగళూరు టెక్ కంపెనీలో, పలానా హైదరాబాద్ టెక్ కంపెనీలో పలానా ఎంప్లాయీస్కి కార్స్ ఇచ్చారు, లేకపోతే ఎంప్లాయీస్కి బైక్స్ ఇచ్చారని చెప్తూ ఉంటాం. అది వాళ్ళ ప్రాఫిట్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇంకొన్ని కంపెనీస్ వాటి వల్ల గుడ్ విల్ కూడా తెచ్చుకునే కంపెనీస్ కూడా ఉంటాయి. అండ్ ఈ శాలరీ ప్యాకేజ్ పరంగా వస్తే శాలరీ బోత్ ఆర్ డిఫరెంట్. ప్యాకేజ్ అనే దాంట్లో అన్నీ కవర్ అవుతాయి. శాలరీ అనే దాంట్లో ఓన్లీ మనకి వచ్చే అమౌంట్ వాట్ ఎవర్ మనకి అమౌంట్ పరంగా మాత్రమే శాలరీ అనేది మనకి కవర్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో మళ్ళీ 2 different types ఆఫ్ ఉంటాయి, గ్రాస్ ఇన్కమ్, నెట్ ఇన్కమ్. మీకు చాలామందికి ఆ విషయం కూడా తెలుసు. నెట్ ఇన్కమ్ అంటే అన్ని కలుపుకొని, గ్రాస్ ఇన్కమ్ అంటే అన్ని కలుపుకుంటే, నెట్ ఇన్కమ్ అంటే ఇన్ హ్యాండ్ శాలరీ అని చెప్పేసి. సో ఇన్ హ్యాండ్ శాలరీ కాకుండా గ్రాస్లో అయితే మాత్రం మనకి అన్నీ ఉంటాయి. పిఎఫ్ కానివ్వండి, కొన్ని ఆర్గనైజేషన్స్ పిఎఫ్ ఉంటుంది, ఇంకొన్ని సిపిఎఫ్ ఉంటుంది, ఇంకొన్ని గవర్నమెంట్ పరంగా చూసుకుంటే కొన్ని ఆర్గనైజేషన్లో ఓన్లీ ఎన్పిఎస్ ఉంటుంది, కొన్ని ఆర్గనైజేషన్లో సిపిఎఫ్ అండ్ ఎన్పిఎస్ బోత్ ఉంటాయి. ఐ మీన్ పిఎఫ్ బోత్ రెండు కూడా ఉంటాయి. కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఇలాంటివి అయితే ఎక్కువగా ఉంటాయి. సో అదండి నేను చెప్పాలనుకుంటుంది. శాలరీ అండ్ ప్యాకేజ్ బోత్ ఆర్ డిఫరెంట్. అండ్ రెండు ఒకటని చూడకండి. ఇంకెవరైనా ఎప్పుడైనా మీరు చెప్పేటప్పుడు ప్యాకేజ్ ఎంత అని అడిగితే గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ వస్తుందని చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇంకొంతమంది, అంటే నేను అందరినీ అనట్లేదు, కొంతమంది పర్టికులర్ పర్సన్స్కి ఏంటంటే వాళ్ళు ఎప్పుడొకప్పుడు వినే ఉంటారు, కానీ అది వాళ్ళకి ఐడియా, అంటే మళ్ళీ వాళ్ళకి అది ఐడియా ఉండదు. సో ఆ ఫ్లోలోనే వాళ్ళు కూడా ఇట్లా ప్యాకేజ్ బయట వాళ్ళు చేసేసి పెర్ మంత్ శాలరీ ఎంత అనుకునే పర్సన్స్ కూడా ఉంటారు. నేను తప్పుగా మాట్లాడట్లేదు, అంటే ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే నేను మాట్లాడట్లేదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. బోత్ ఆర్ డిఫరెంట్. ఇంకా కావాలంటే మీరు నేను చెప్పాల్సిన చాలామందికి ఈ విషయం చాలామందికి తెలుసు, అండ్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఒకే ఒక ఒపీనియన్తో నేను ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ చిన్న కాన్సెప్ట్స్తో నేను ముందుకు వస్తాను. ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ ఏ విధంగా మీకు కన్వే చేస్తూ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానో ప్రాక్టీస్ అవుతూ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.